ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు వైఎస్ఆర్సీపీకి సంబంధించి? భవిష్యత్తు లేదండి ఆ పార్టీకి. అది కాంగ్రెస్లో ఏదో ఒక కాంగ్రెస్ గర్భంలో కలిసిపోవాల్సింది యువజన శ్రామిక రైతు పార్టీ. అవునా? జరిగి తీరద్దు కూడా చూడండి. అది చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని మాత్రం నేను చెప్పగలను. చిలకపాలెం రావణ బ్రహ్మపాన చిలకలో ఉన్నట్టు. మీరు కాంగ్రెస్ అంటున్నారు, అక్కడ షర్మిల గారు ఉన్నారు మరి. ఎవరు? షర్మిల గారు. ఉంటే మాకేంటి, ఉంటే ఏంటని నేను అంటుండా. వాళ్ళిద్దరూ ఒకటే, ఏరు వేరు అనుకోవటం మీ అమాయకత్వం. వాళ్ళంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉందిగా, కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో ఉందిగా. ఆయన బెంగళూరులో ఎందుకు ఉంటుండో హైదరాబాద్లో ఎందుకు ఉండటం లేదు నాకు చెప్పండి. ఆడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. లోటపాండ్ ఇల్లు ఎందుకు ఉండటం లేదు, దేనికి ఉండటం లేదు? లేస్తే ఎందుకు వెళ్ళిపోతున్నాడు, బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అక్కడ పెద్దది కదా ప్యాలెస్. ప్యాలెస్ గురించి పక్కన పెట్టండి, చర్చలు చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ ఈ ట్యాపు అవి ఉంటాయి. ఈడ రేవంత్ రెడ్డిని చూస్తే అసలు సిసలైన సింహం కదా, రెడ్డి గారి ఇళ్లలో పుట్టిన సింహం చూసేళ్ళకి ఇది పడుతుంది. ఓ స్వచ్ఛమైన రెడ్డి కదా, స్వచ్ఛమైన మొట్టాటి రెడ్డి కదా, తెలంగాణ నల్లమల్ల పులిబిడ్డ కదా. ఆ పులిబిడ్డను చూసి ఈ పులివెందల పులిరాజే పారిపోతుంది. ఈ పులివెందల పోటుగాడు కాస్త పులివెందల పులిరాజీగా మిగిలిపోయింది కదా. అసలు సిసలైన రెడ్డి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, అందుకని ఆ సింహాన్ని చూసి ఈ పులివెందల పులిరాజే పారిపోతూ ఉంది. ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఒక వ్యక్తులు కాదండి, వ్యవస్థ ముఖ్యము. వ్యవస్థ చిన్న భిన్నమైపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. 2019లో విజయమ్మ బైబిల్ చేతిలో పెట్టుకొని ఒక మతాన్ని ప్రచారం చేయటం ఆ రోజు పసిగట్టలేకపోయారు ఎలక్షన్. అప్పుడు క్రిస్టియన్లు అందరూ నమ్మారు. ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ వాళ్ళని గుర్తుపెట్టుకోలేక, నేను మళ్ళీ కూడా చెప్తాను, కన్వర్షన్ కరప్షన్ కల్తీ కట్టుకోలేక 3 ట్రిపుల్-D ఫార్ములాని అర్థం చేసుకోలేకపోయారు. డిబేట్ అండ్ డిస్కస్ అండ్ డిసైడ్ అని చెప్పి ఇది అర్థం చేసుకున్నది. అతన్ని నమ్ముకున్నోళ్ళు 100 మంది కేసులు పాలయ్యారు, అప్పులు పాలైపోయారు చాలామంది. ఇదేదో చేస్తాడు అనుకున్నారు, వాళ్ళ ఊహలన్నీ తేలిపోయినాయి. తేలిపోయి ఏం చేశారు? జీవి రెడ్డి ఆయన దగ్గర పనిచేసినాడు కదా ఒకప్పుడు, ఎంత నష్టపోయింది అడగండి, చెప్తాడు జీవి రెడ్డి గారిని. మావోడు ఒకడు ఉన్నాడు, పొలాండ్లో ఉంటాడు, అచ్యుత్ రెడ్డి అని. వాడు కూడా సామాన్య గానంలో పిచ్చి బట్టి బీటెక్ చదువుకొని వాడు ఒక 10 లక్షలు పోగొట్టుకున్నాడు. అట్ట ఈడు బాధితులు ఊరుకుంటారు. ఈడు బాధితులు ప్రతి ఊరిలో ఉన్నారు. ఈడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి అపాయింట్మెంట్ లేదు కదా, ఒక్కరికి లేదు కదా అపాయింట్మెంట్, ఒక్కరికి. ఎమ్మెల్యేలకు లేదా, మంత్రులకు లేదా, ఎవరికి లేదుగా. నేను రాజుండ్రా బాయ్, నేను చెప్పిందే వేదం అన్నారు. పోనీ సెక్రటేటర్లో రాజ్యపాలకులు అనేవాడు సెక్రటేటర్కి పోయి పరిపాలించాలి. ఒక్కరోజన్న పోయింది సెక్రటేటర్కి, వాడు ఇంటికి పోయిర్రు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఆ రోజు ఎదురు తిరుగుంటే మేము రాము, మేము సెక్రటేటర్లో కూర్చుంటామని అంటే ఇంట్లో సీఎం ఆఫీస్ పెట్టేది ఏంటంటే నాకు చెప్పండి. క్యాంప్ ఆఫీస్ కాదండి, పెట్టకూడదండి ఏ ముఖ్యమంత్రి అయినా. ఎవడు చెప్పాడు? కాన్స్టిట్యూషన్ ఎక్కడుందో నాకు చెప్పానండి. సీఎం పరిపాలన మొత్తం సెక్రటేటర్ నుంచే సాగాలండి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు పోయారు వాళ్ళ ఇంటికే? సీఎం ఇంట్లోకి ఎందుకు పోయారు? మీరు బానిసలా? ప్రజలు కాదు మీకు జీతాలు ఇచ్చింది ఐఏఎస్ ఆఫీసర్లకి. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసే కదా. మీ మాన్యువల్ చదువుకోండి. ఎక్కడికి పోయి నువ్వు చెక్కులు కానీ ఏదన్నా కానీ పరిపాలన ఎక్కడి నుంచి చేయాలా? ఇంటికి పోయి పరిపాలన చేస్తారా? అంత పిరికితనంత పరిపాలన చేస్తారు. ఇవన్నీ గమనించలేదనుకుంటారు రేంది పబ్లిక్లా. ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజల దాకా ఇచ్చే అర్జీలు సేకరించాలి. అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ చూసుకుంటారని మనకేం పని అండి అడ్మినిస్ట్రేషన్ తోటి? నువ్వు చట్టం చేయటం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడగటం. ఇదిగో నేను ఈ చట్టం చేశాను, ఇది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చిందని గౌండ్ రిపోర్ట్ తీసుకోండి. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అది కరెక్ట్ కాదండి. వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. ఈ మార్పులు రానంతసేపు నాలాంటి వాడు గొంతు నరాలు తెగేటట్టు అరిసినా కూడా అరవకపోవడం కూడా నేరమే, మాట్లాడకపోవటం కూడా నేరమే. నేనైతే భజన చేయలేను ఎవడకు కూడా. ఒక్కరోజు కూడా రాలేదు కదా సెక్రటేరియట్కి, ఒక్కరోజు కూడా. అందువల్ల ఏంటంటే ఒక 5 మంది వ్యక్తులు, సజ్జల రామకృష్ణారెడ్డి వాచ్మ్యాన్ పాత్ర, ఎమ్మెల్యేలు బావాలన్నా మంత్రులు బావాలన్నా ఈ వాచ్మ్యాన్ కార్డు ముందు గేటు తీస్తే కదా. తర్వాత లోపల కృష్ణమోహనం, ధనంజయ రెడ్డి, ట్రంప్ అవినాష్, వైఎస్ అనిల్ రెడ్డి. ఎవడు బాధ్యతలు వాడికి? ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చాడు?
ఏమన్నా చీఫ్ సెక్రటరీకి కూడా లేదు స్వామి అపాయింట్మెంట్, మీకు తెలియదు. చీఫ్ సెక్రటరీకే గతి లేదు, ముఖ్యమంత్రితో మాట్లాడే యోగ్యత లేదు. ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవడు మాట్లాడ్డు. చెప్పమనండి బొత్స సత్యనారాయణ గుండె మీద చేసుకొని అసలు క్యాబినెట్లో ఏం చర్చించామని. సీనియర్ మోస్ట్ మంత్రి కదా బొత్స సత్యనారాయణ. గుండె మీద చేసుకొని మా క్యాబినెట్లో మేము చర్చించాము, ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఏ రోజన్నా సమాచార మంత్రి చెప్పంగా చూసామా? ఎవరు చెప్పాలండి ప్రభుత్వం నుంచి? సమాచార మంత్రి చెప్పాలి, ఐ&PR మినిస్టర్ చెప్పాలి. ఎవడు చెప్పాడండి గడిచిన 5 ఏళ్లలో? సాక్షిలో ఒక జర్నలిస్ట్ చెప్పాడు, ఒక తాడేపల్లి బానిస చెప్పాడు, అది విన్నారు అందరూ. ఎవడో తెలియదు ఇవన్నీ. అట్లా ఒక ఆవేదన. నమ్మే అవకాశం లేదంటారా? ఏంది నమ్మే అవకాశం లేదు ఫ్యూచర్ అయితే? ఫ్యూచర్ అయితే మీరు ఎన్నన్నా చెప్పుకోండి అండి. కేంద్రం హోంశాఖ కానీ సరైన నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మిగిలి ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానమే. వాళ్ళు మొత్తం ఏదో ఒక రోజు మొత్తం కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోతారు. దాంట్లో ఉండేదంతా కాంగ్రెస్ పార్టీ లీడర్లే కదా ఒకప్పుడు. వాళ్ళంతా షిఫ్ట్ అయిపోతారు, కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. ఏ రోజైనా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రత్యర్థులుగా మారబోయేది తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అవద్దే తప్ప ఈ విభజన శృంగార రసిక కామ పార్టీ ఉండదు. యువజన శృంగార రసిక కామ పార్టీ ఉండదు. యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టింది నల్లగొండ శివకుమారు, పాపం నల్లగొండ అబ్బాయి పార్టీ. ఆ పార్టీ ఆ అబ్బాయి తొలి అధ్యక్షుడు. ఈసీఐలోకి పోయి చూస్తే అర్థమైపోద్ది ఎవరిది పార్టీ అంటే. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవడయ్యా అంటే మన శివకుమార్ గారి పేరు వస్తుంది. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా అంత సినిమా లేదు. ఎంతమంది కన్సల్టెంట్లను పెట్టుకోమను, నీ ఆట నువ్వు ఆడితే మా లాంటి వాళ్ళం మా ఆట కూడా మేము ఆడతాం. నీకేనింది తెలివి ఉండేదే, యువతలోకి లేదా? ఇప్పుడు అవతలోడు తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు, ప్రత్యర్థిని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. ఆ ప్రత్యర్థిని తక్కువ అంచనా మనం వేస్తున్నామంటే మనం ఫెయిల్ అవుతున్నట్టు లెక్క అన్నమాట. దేగ కంటితో కంట కనిపెట్టాలా. అందువల్ల ఏంటంటే దానికి ఏంటంటే పొలిటికల్ పార్టీ చేసే పని పార్టీ చేయాలా, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేయాలా. అంతే తప్ప ఒకరినొకరు దాడులు చేసుకుంటా, ప్రతి దాడులు చేసుకుంటా హింస. గత 5 ఏళ్ల పాటు ఏం జరిగింది? ప్రతి ఊర్లో బాధితులే, వీడు బాధితులే. ప్రతి ఊర్లో వీడు బాధితులే. బాధితులు లేని ఊరు ఒక్కటి చెప్పమన్నాక ఒక్క ఊరి పేరు చెప్పమనండి. ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి చరిత్ర. అందువల్ల ఏంటంటే ఈయన అనుకుంటుండవు. రాజీవ్ గాంధీ కూడా నేను తోపంటి లీడర్ అన్నాడు. ఒక్క బాంబ్ బ్లాస్ట్ గోయిందా ఏమైంది శ్రీపెరంబూర్లో? ఎవడు గొప్ప నువ్వు ముఖ్యమంత్రి అయితే? నేను 1,00,000 కోట్లు ఉంటే ఎవడు గొప్పరా బాయ్? రివార్లతో కాలిస్తే ఎవడేం చేస్తాడు? నేనేం చేస్తా, ఎవడేం చేస్తాడు? ఆడవాళ్ళ చేతిలో కూడా కొడవలు ఉంటుంది, గడ్డి కోసుకుంటారు, పండిన పచ్చని పంటలు కోస్తారు. అదే పేకల కోయటం మొదలు పెట్టారనుకో ఆడవాళ్ళు. సాకల అయ్యలమ్మ ఏం చేసింది? ఏం చేసింది సాకలయ్యమ్మ? తెలంగాణ ఉద్యమంలో కోసి పాడేసింది ఇషుమూరు దేశముఖిని. ఒకసారి జ్వాల రగిలిందనుకో 100 మంది తయారవుతారు. అది మీరు అనుకుంటుంటే ఈడు 1,00,000 కోట్లు కొన్నా, ఇంకొకటి కొన్నా కడుపు మండినోడికి ఒక 10 మంది 5 ఏళ్ళు పిడికిలు గుచ్చి గుద్దితే గోడ కూడా పడద్ది. ఒక్కెళ్తు గుద్దో చిటికిపోద్ది. ఏం చేస్తావు నువ్వు? ఎంతమందిని చంపుతావా? అంటే నీకే చేతనవా అయింది? ఒక రకంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం మీద నేను యుద్ధం చేస్తుండా. నేను చెప్పా రాజమోహన్ రెడ్డి, రే నెల్లూరు జిల్లాలో బతికితే నా కొడక నీదా నాదా తేల్చుకున్నవరు అని చెప్పా. యుద్ధం చేస్తుండా మేకపాటి వాడికి ఫ్యామిలీ మీద. నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు. వాడికి ఇంటికి పోయి చెప్పా, ఆట నాతో ఆడుతుండవరా, నా ఆట ఎట్టుంటుందో నీకు రుచి చూపిస్తారని చెప్పా. ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్సెస్ నా కుటుంబం మీద పడుంది. నీ బతికేది నా వాడి కోసమే. ఉంటే ఈ భూమండలం మీద వాడా నేనా? వాడు చేసిన ద్రోహం అంతా ఇటువంటిది కాదు. మళ్ళా ఆవేదన. కార్గిల్ యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడింది నా కుటుంబం. నా తమ్ముడిని బాగొట్టుకున్నా నేను. ఏర సైనికుడోడు, కార్గిల్ యుద్ధం చేసినోడు, ఈ దేశాన్ని కాపాడాడు. ఏమవుతుంది? పోయే ప్రాణం ఏదో ఒక రోజు పోయేది అంజిగారు. అందువల్ల ఏంటంటే ఇటువంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని శ్రీకృష్ణ పరమాత్మ ట్రీట్మెంట్ ఇవ్వాలా. తప్పు చేసినోడు ఎవడినైనా సరే వాడిని శ్రీకృష్ణ ఈ భీష్మ పితామహుడు మంచిడే. ఎందుకు చంపిండో శ్రీకృష్ణ పరమాత్మ? ఎందుకు చంపాడు అంజిగారు? చెప్పి మరీ చంపిండు ఒక్కొక్కడిని. అటు కురువంశం నిర్వంశం చేశాడు అన్నదమ్ములందరినీ. నిండు సభలో
ద్రౌపదిని బట్టలు ఓడదీస్తుంటే వికటాస్యం పొందారు కౌరవులందరూ. ఒక తట్టు పాండవులు, కౌరవులు, సకల శాస్త్ర బోధకుడు, సకల శాస్త్ర పారందకుడు అందరూ ఉన్నాడు. భీష్మ పితామహుడు కూడా అదే సభలో ఉన్నాడు. తప్పును తప్పుగా చెప్పలేనందుకు మీకు భూమి మీద బతికే అర్హతే లేదని చెప్పి ఒక్కొక్కరిని చంపండి శ్రీకృష్ణ పరమాత్మ. ఈ దుర్మార్గులు ఒక 20 మంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద కూడా. ఏరిపారేసినాం అనుకో సాపైపోద్ది రాష్ట్రం అంతా. రెండో వాడు తప్పు చేయాలంటే భయపడాలా, అవినీతి జోలికి పోవాలంటే భయపడాలా. ఎవడ గొప్పరా మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితేను? మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలకు సంక్షేమం చేయమని, అభివృద్ధి చేయమని ఎన్నుకున్నారు, కానీ ప్రజల సంపద లూటీ చేయమని కాదు. ఎక్కడో చోట మొదలవ్వాలంజి గారు. ఇది ఏదో ఒక సందర్భంలో మొదలవ్వాలా. ఆ మొదలవ్వటం కోసమే ఆరంభించను. అది ఎంత దాకపోద్దో కూడా ఎవడికి తెలియదు. పోవాలా ప్రజల్లోకి. ఏం చేయమంటారు చెప్పండి? ఇంతకాడికి ఏం చేయగలమా అంటే గమ్మ గుచ్చుందామా, చూస్తూ ఉందామా? భారతదేశ వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇట్లా? ఒక్క బిఎస్ఎన్ఎల్ని చంపేసి 70,000 కోట్ల రూపాయలు ఒక్కసారి రిలయన్స్ చోటు దోసేశాడు. భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక జనమా 145 కోట్ల మంది ట్యాక్స్ కడతాను. అనిల్ అంబానీ గడికి, ముఖేష్ అంబానీ గడికి, జియో గడికి, ప్రజలందరి సమస్య అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ముంచినోళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదు. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఈక, వాళ్ళకి ఇవ్వాల్సిన పర్మిషన్లు ఈక, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఈక. ఒక్క రోజు కొట్టేశాడు 70,000 కోట్లు ఏకమైపోయి. మొదట్లో ఫ్రీ అన్నారు, ఏమైందా? మూసుకొని 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటున్నా లేదా? ఎవడిచ్చాడు ఆ అధికారం వాడికే? ఎవడు గొప్పడైతే? నేను అంటుండేది ఇది పాయింట్. ఈ విధంగా ప్రజల్ని ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవటానికి కార్మికులు పోరాటం చేస్తారు. గతంలో తెలంగాణ బిడ్డలు విశాఖ ఉక్కు, ఆంధ్రులు హక్కు అన్నారు. ఛత్తీస్గఢ్లో బయలుదేరా గల్లేమో అదానీ గాడికి ఎట్టబోతాయి. ఏం వీలేరా ప్రభుత్వ రంగ సంస్థ? పోయిన అట్టగాది శైలిలో కలపంటారు స్వయం సంస్థ అని అంటారు. ఎవరున్నారు దాని వెనక? ఎవరి ఆ భూములు? ఎవడి ఆ భూములని అడుగుతుండా? కేంద్ర ప్రభుత్వానియా? ప్రజలు ఇచ్చారు భూములు అమ్ముకోవటానికి. నువ్వెవడివి? అడగకూడదు. ఎన్నే ఆ భూమి ఎవరిది? ఒక జమీందారు ఇచ్చాడు 50,000 ఎకరాల దాకా. రైతులు తునమాపనం ఇచ్చారు. నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత? ఆ ప్లాంట్ నుంచి వచ్చి నీకు వచ్చిన ఆదాయం ఎంత? అంటే నీ ఇష్టం వచ్చినోడికి అమ్మేసుకుంటా? అడగకూడదు. ఎన్నే? అడక్కపోవటమే నేరము.